గాయపడిన ఓ చైనా నావికుడి ప్రాణాలను కాపాడి మానవత్వం చాటుకుంది ఇండియన్ నేవీ. ప్రతికూల వాతావరణ పరిస్థితులకు ఎదురెళ్లి అతడి ప్రాణాలు కాపాడేందుకు సాహసం చేసింది. అరేబియా మహాసముద్రంలో ముంబైకి సుమారు 370 కిలోమీటర్ల దూరంలోని సరుకు రవాణా నౌక జాంగ్ షాన్ మెన్లో గాయాలతో నావికుడిని ఆసుపత్రికి తరలించింది. చైనా నౌక జాంగ్ షాన్ మెన్ నుంచి ముంబై మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ కు మంగళవారం రాత్రి నుంచి డిస్ట్రెస్ కాల్ వచ్చిందని ఇండియన్ నేవీ తెలిపింది. తీవ్రంగా గాయపడిన తమ నావికుడిని వెంటనే ఆసుపత్రికి తరలించాల్సిందిగా అభ్యర్థించినట్లు పేర్కొంది. మెడికల్ ఎమర్జెన్సీ కింద ప్రతిస్పందించిన నేవీ బుధవారం ఉదయం 5:50 ఎయిర్ స్టేషన్ ఐఎన్ఎస్ చిక్రా నుంచి సీకింగ్ హెలికాప్టర్ను పంపింది. షిప్ బ్రిడ్జ్ వింగ్ నుంచి చైనా నావికుడిని ఎయిర్ లిఫ్ట్ చేసి అక్కడి నుంచి ఎయిర్ స్టేషన్ కు తరలించి తరువాత చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు ఇండియన్ నేవీ ట్వీట్ చేసింది. తమ సిబ్బంది అక్కడకు చేరుకునేసరికి తీవ్ర రక్తస్రావమై పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న నావికుడికి తక్షణమే వైద్య సహాయం అవసరమని గుర్తించారని తెలిపింది. ఎంఆర్సీసీ, నేవీ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. అల్పపీడన ప్రభావంతో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయని, గాలులు గంటకు దాదాపు 85 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయని తెలిపారు. భారీ రోలింగ్, ఓడపై డెక్ లేకపోవడంతో మరింత క్లిష్టంగా మారింది. ఈ అడ్డంకులు ఉన్నప్పటికీ షిప్ బ్రిడ్జ్ వింగ్ నుంచి బాధితుణ్ణి విజయవంతంగా హెలికాప్టర్లోకి ఎక్కించారని ట్వీట్ చేసింది. నావికుణ్ణి తీసుకొచ్చిన తర్వాత చైనా నౌకకు అవసరమైన సహాయం కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ దళానికి చెందిన నౌకా సామ్రాట్ను పంపినట్లు నేవీ తెలిపింది. నేవీ చేసిన సహాయంపై ట్విట్టర్లో ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే భారత ప్రాదేశిక జలాల్లోని విదేశీ నౌకలకు చెందిన సిబ్బందిని రక్షించడానికి గతంలోనూ నేవీ పలుసార్లు సాహసాలు చేసింది.